హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి తల్లికి ఉగ్గు రెసిపీ అనమాట. ఉగ్గు అనేది 6 monthsలో మనం ఎప్పుడైతే ఫుడ్ పెట్టడమో స్టార్ట్ చేస్తామో అన్నప్రాసన అయిన తర్వాత సో ఫస్ట్ ఉగ్గు పెట్టాలన్నమాట. అంటే డైరెక్ట్ రైస్ అని అంటే వాళ్ళు తినలేరు కదా, సో ఫస్ట్ ఉగ్గు పెట్టాలి. సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే ఫస్ట్ కొంచెం రైస్, పప్పులు, అన్ని పప్పులు తీసుకోవాలి. మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఈ పప్పులు తీసుకొని చాలామంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు. బట్ నేను లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినప్పుడు అస్సలు తినలేదు, కొంచెం చేదుగా అట్లా ఉందేమో అందుకే తినలేదు. సో నేను ఆ డ్రై ఫ్రూట్స్ని అవాయిడ్ చేసి కొద్ది రోజుల తర్వాత అలవాటు చేద్దాము ఆఫ్టర్ 1 year అన్నట్టు ఓన్లీ పప్పులు రైసే పెట్టిన. మినపప్పు చాలా మంచిది హెల్త్కి, సో మినపప్పు అనేది ఎక్కువ వాడాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఒక 2-3 స్పూన్స్ తీసుకొని వాటర్లో వేసి బాగా ఉడికించాలి. ఎందుకంటే రైస్ పప్పులు కదా, చిన్నపిల్లలకి అరగవు. సో చాలాసేపు కలుపుతూ బాగా ఉడికించి కొంచెం చల్లారిన తర్వాత పెట్టొచ్చు. అంటే కొంతమంది ఏమంటారంటే నెయ్యి యాడ్ చేయాలి అని అంటారు. బట్ బిలో 1 year వాళ్ళకి నెయ్యి, సాల్ట్ యూజ్ చేయొద్దు అసలైతే. సో అది కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇలా చేసి డైలీ వన్స్ పెట్టవచ్చు. ఒకవేళ తింటుంది అని అనిపిస్తే డైలీ 2 పెట్టవచ్చు. ఇది డైలీ వన్స్ పెట్టినప్పుడు ఈవినింగ్ టైంలో బనానా లేకపోతే యాపిల్ ఏదైనా స్మాష్ చేసి ఏదైనా ఫ్రూట్ ఇవ్వచ్చు. లేదా దీంట్లో కొంచెం రాగి పిండి కూడా కలుపుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది, పర్లేదు. రాగి జావా తాపొచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి. కానీ ఇప్పుడే రైస్, పప్పు అలా మెత్తగా ఉడకబెట్టి పెట్టొచ్చు అని అంటారు. కానీ ఇప్పటివరకైతే నేను ట్రై చేయలేదు. సో మదర్ మిల్క్ సరిపోతున్నాయి, ఒక పూట ఉగ్గు, తర్వాత ఫ్రూట్స్, బనానా స్మాష్ అలా కొంచెం తింటుంది కాబట్టి ఓకే, పర్లేదు. ఇది అండి ఈరోజు రెసిపీ. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు